నమస్తే. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన దగ్గర నుండి ఆటో డ్రైవర్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు గిరాకులు మొత్తం పడిపోయినాయి, ఆటో ఎవరు కూడా ఎక్కట్లేదు, అలాగే ఇతరత్ర కారణాల వల్ల కూడా చాలా నష్టపోతున్నాం, ప్రభుత్వం ఆదుకోవాలని కూడా కొంతకాలంగా డిమాండ్ అయితే వస్తుంది. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ అంశాన్ని టేకప్ చేసి కేటీఆర్ అలాగే హరీష్ రావు గారు కూడా ఆటోలో ప్రయాణించడం, అలాగే వాళ్ళతో సమావేశం పెట్టడంతో ఈ అంశం ఒక్కసారిగా దీనికి ప్రాధాన్యత పెరిగిపోయింది. మనతో పాటు కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం, వాళ్ళ సమస్యలు ఏంటి, వాస్తవ పరిస్థితులు ఏంటో. అన్న, మీ పేరేం పేరు, మీరు ఎక్కడ వర్క్ చేస్తారు, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? నా పేరు రాజు, మేము గచ్చిపల్లిలో ఆటో నడిపిస్తాం. సో మాకు ఫ్రీ బస్సులు ఉండడం వల్ల చాలా నష్టపోతున్నాము. అందులో మళ్ళీ ప్లస్ ఈ బైకులు కూడా రెండు బంద్ చేయడం మాకు మేలు అవుతుంది. కానీ మాకు వీలైనంత వరకు ఫ్రీ బస్సులు కూడా బంద్ చేయడం చాలా మంచిది. చాలా ఇబ్బంది పడిపోతుంది దానివల్ల. గతంలో ఉన్న పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి? గతంలో మనం ఒక రోజుకు 2000 చేస్తున్నాము, ఇప్పుడు 500-600 కూడా అవ్వట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత మన ఈ గవర్నమెంట్ చాలా హామీలు ఇచ్చింది, నెరవేర్చలేదు మాకు. ఇప్పుడు వీళ్ళు ఉప్పు మీద కారం చల్లినట్టుగా ప్రతి చోట ఇబ్బందులు గురి చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఇచ్చేటి ఒక్కటి కూడా మాకు అమలు జరుగుతలేవు, అమలు చేస్తలేరు. వాళ్ళు ఉత్తమ మాటలు పేపర్లో ప్రెస్ న్యూస్లకే సరిపోతుంది తప్ప గ్రౌండ్ లెవెల్కి వచ్చేసరికి ఆచరణ మాత్రం శూన్యంగా కనబడుతుంది. ఎలాంటి హామీలు మీకు ఇచ్చారు, అలాగే ప్రభుత్వం మీకు ఎలాంటి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఉంది? మాకు గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పారు. తర్వాత మనకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తర్వాత మనకు మీటర్ ఛార్జీలు పెంచుతామని చెప్పారు. మీ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటామని చెప్పారు. ఏ ఒక్కటి చేయలేదు ఇందుట్లో. ఇవన్నీ ఇప్పటికైనా మా మీద కొంచెం దయదాల్చి చేస్తే మంచిగా ఉంటుందని సంతోషిస్తాం మేము. సో ఒకనాడు ఆటో డ్రైవర్ అంటే ఆర్థికంగా మంచిగా ఉండేది, అంత డ్రాపింగ్లు కూడా జరిగేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా వరకు ఖాళీగా వెళ్తున్నాయి. ఏం జరుగుతుంది ప్రాక్టికల్? ఒక మహాలక్ష్మి స్కీమ్ కాకుండా ఇంకా ఎలాంటి అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి? మనకు ఇప్పుడు 2 వీలర్స్ ఉన్నాయి కదన్న, ట్యాక్సీ ప్లేట్ లేకుండా ఓన్ ప్లేట్ నడుస్తున్నాయి. వాటి వల్ల చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఆటో అయితే 50 రూపాయలు బుకింగ్ అవుతుంది ఒకదానికి, బైక్ అయితే 25 రూపాయలకు వస్తుంది. అందుకని చెప్పి ప్రతి ఒక్కరు ఇంటి దగ్గర ఉండి బైకులు బుక్ చేసుకుని పోతున్నారు. బైకులు కూడా పెట్టినా ఇది గవర్నమెంట్కి లాస్. వాస్తవంగా వాళ్ళు రవాణా శాఖ వాళ్ళు అసలు ఆలోచిస్తారు దీని గురించి. ఏ రకంగా లాభం అయితే అంటే వాళ్ళు ట్యాక్సీ ప్లేట్ తీసుకుంటే ట్యాక్సీ కట్టాల్సి వస్తుంది గవర్నమెంట్కు, ఇన్కమ్ వచ్చినట్టే కదన్నా. ఇప్పుడు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ జాబ్ చేస్తూ లక్ష జీతాలు తీసుకుంటూ కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బుకింగ్ వేసుకొని వస్తారు, బుకింగ్ తీసుకొని పోతారు. దానివల్ల మేము ప్రతిరోజు పొద్దున్నే రాత్రి వరకు ఇది ఆటో మీద బతికే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అన్న, మీ పేరేం పేరు, అలాగే ఏందన్న ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి కూడా? నా పేరు సురేష్ అన్న, నేను గచ్చిపల్లి ఆటో తోలుతా. అయితే రేవంత్ రెడ్డి కానీ పొన్నం ప్రభాకర్ కానీ ఒకటి ఆలోచన చేయాలి. మొన్న రీసెంట్గా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఎందుకోసం పెంచినాడు? ఆర్టీసీ భరించలేని లాస్ని ఆటో డ్రైవర్లు మేము భరించాల్సి వస్తుంది. వాళ్ళకి లాస్ వచ్చిన వెంబడి వాళ్ళు పెంచుకున్నారు ఛార్జీలు. మరి ఆటో డ్రైవర్లకు ఛార్జీలు పెంచాలని ఎందుకు వస్తలేదు వీళ్ళకి ఆలోచన? ఇంతకుముందు మేము టైర్ పంక్చర్ చేసినా ఏదైనా సామాన్లు మొత్తం రేట్లు పెరిగినాయి. నేను మన రీసెంట్గా బండి పంక్చర్ వేయించిన 130 రూపాయలు తీసుకున్నాడు వాడు. ఇంతకుముందు 12 రూపాయలు మీటర్ ఛార్జ్ ఉన్నప్పుడు 30 రూపాయలు పంక్చర్, అదే ఇప్పుడు 130 రూపాయలు అయింది. మేము పెంచిన ఛార్జీలు మేము కడుతున్నాం, కానీ మాకు మీటర్ ఛార్జీలు పెరుగుతాయి. అదే రేటుకి మేము కష్టపడుతున్నాం. ఈ విషయంలో గవర్నమెంట్ ఆలోచన చేసి మాకు మీటర్ ఛార్జీలు పెంచాలి, ఆటో సంక్షేమ బోర్డు తీసుకురావాలి. కానీ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే మాత్రం మిమ్మల్ని రెచ్చగొడుతుంది, ప్రభుత్వం అయితే తప్పకుండా ఆటో వాళ్ళని ఆదుకుంటుంది, కానీ వాళ్ళ ట్రాప్లో పడద్దని కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పుడు ఆదుకుంటుంది? వచ్చే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నీవు దగ్గర రాణిస్తలేవు, మేము మరి వాళ్ళ దగ్గరకు పోతే వాళ్ళ ద్వారానన్నా మేము మా సమస్యను రేజ్ చేస్తాం కదా. ఇంతవరకు పొన్నం ప్రభాకర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మమ్మల్ని ఆటో డ్రైవర్ని పిలిచి మాట్లాడింది లేదు ఇంతవరకు. మరి మేము ఎవరికి చెప్పుకోవాలి సమస్యలుగా? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఉంది, వారి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది, వారు రేజ్ చేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు రానిపోతే వాళ్ళ దగ్గర వెళ్తుంటే మరి మేము ఆటో డ్రైవర్లు ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా ఆలోచన చేయాలి కదా వాళ్ళు. రవాణా శాఖకు మంత్రిని కలిసే ప్రయత్నం చేశారా? వినతి పత్రం కూడా చేసినాం, బంధువులు చేసినాం, అన్నీ చేసినాం. మా ఆటో డ్రైవర్ల సమస్యల మీద ఒక్కసారి పిలిచి మాట్లాడితే వాళ్ళకి ఏమైంది, ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తారు మమ్మల్ని, మా ఆటో డ్రైవర్లని? మా మీద ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా పెట్టుకున్నారా మీరు? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత వాళ్ళు న్యాయం చేస్తున్నారు, వాళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళకు నెలకు 12,000 వేస్తున్నారు, ఏదో మొత్తం న్యాయం చేయమని మొత్తం కొంత చేస్తున్నారు. వీళ్ళు మొత్తానికి పట్టించుకుంటలేరు, దగ్గర రాణిస్తలేరు, మా ఆటో డ్రైవర్లను పట్టించుకుంటలేరు. ఎందుకోసం మీరు చెప్పండి, ఏం చెప్తారు ప్రభుత్వానికి? నిజంగా వాస్తవంగా ఏం ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబంలో ఉన్న సమస్యలు ఏంటి, ప్రభుత్వ దృష్టికి ఏం తీసుకెళ్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మహాలక్ష్మి స్కీమ్లో ఇవి బంద్ చేయాలి. ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బంది పడుతుంది ఆటో డ్రైవర్లు. ఈ మహాలక్ష్మి స్కీమ్ వల్ల
మగవాళ్ళకేమో డబల్ రేటు తీసుకుంటున్నారు, ఆడవాళ్ళకేమో ఫ్రీ బస్ అంటున్నారు. పండగలు వచ్చినా ఏదైనా అకేషన్స్ వచ్చినా మగవాళ్ళకు డబల్ రేటు తీసుకుంటున్నారు, ఆడవాళ్ళకు తక్కువ ఫ్రీ అంటున్నారు. కానీ అక్కడ నుండి ఇక్కడ తీసుకుంటున్నారు కదా అది. కానీ ఒకవైపు మహిళలు చాలామంది వాళ్ళు ఆర్థికంగా కూడా ఇబ్బంది కాకుండా బస్సులో ఎక్కుతున్నారు. మహాలక్ష్మి వల్ల నిజంగా ఎంత ఇబ్బంది అవుతుంది గతంలో, మరి వాళ్ళు బస్సు ఎక్కడం వల్ల కూడా ఆటో ఎక్కకపోవడం వల్ల ఏం జరుగుతుంది? ఖచ్చితంగా లాస్ అవుతుంది, గవర్నమెంట్కు లాసే. ఈ పైసలు లేకుండా 30 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు లేకుండా ఎవరు లేరు. ఆ గవర్నమెంట్ ఫ్రీ బస్ అనేది అది అనవసరమైన పథకం. ఫ్రీగా పోయి ఖాళీగా పోయి ఉట్టిగా తిరిగే వాళ్ళే ఎక్కువ ఉన్నారు బస్సులలో, అది విషయం. సో ఏం కావాలన్నా నేరుగా ప్రభుత్వం నుండి ఒకవైపు ఎన్నికలు ఉన్నాయి, ఒకవైపు ఎన్నికల్లో కూడా ప్రభావం చూపుతామని కూడా అంటున్నారు. ప్రభుత్వం దృష్టికి కరెక్ట్గా ఏమేమి అంశాలు కావాలి, మీకు మీ డిమాండ్ ఏంటి? ఆ డిమాండ్ ఓలా ఊబర్ బంద్ చేయాలన్న, బైకులు బంద్ చేయాలి, ట్యాక్స్ ప్లేట్ బంద్ చేయాలి. ట్యాక్స్ ప్లేట్ చేసుకుంటా ఓకే. ఆ ఓన్ ప్లేట్ ఉంటుంది ట్యాక్సీ బైక్, ఓన్ ప్లేట్ ఉంటుంది, ట్యాక్స్ నడుపుతాడు బైకులు. కాబట్టి ఆ బైకులు బంద్ చేయాలి, ఓలా ఊబర్ బంద్ చేయాలి. ప్రత్యేకంగా ఒక యాప్ తీసుకొచ్చి గవర్నమెంట్ తరఫున ఒక యాప్ క్రియేట్ చేయాలి. ఆదాయం వస్తుంది, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, ఆటోమేటిక్గా ఆదాయం వస్తుంది. నా మెయిన్ ఈ బైకులు ఏవైతే ఉన్నాయో ఓన్ ప్లేట్ బండ్లు తీసుకొని నడిపిస్తారు. అది ట్యాక్స్ ప్లేట్లో మేము పర్మనెంట్కి 2,50,000 పర్మనెంట్ తీసుకొని నడిపిస్తున్నాం. మా ఇబ్బంది ఎవరు పట్టించుకోవాలి ఇప్పటివరకు. ఓలా ఊబర్ ర్యాపిడో మొత్తం దోసుకుంటున్నాను. మళ్ళీ డైలీ మా నుంచి కమిషన్ తీసుకుంటున్నారు కానీ మాకు గిట్టుబాటు ధర ఇస్తలేరు. మాకు మెయిన్గా ఈ బైకులు బంద్ చేయాలన్న. ఫ్రీ బస్ వల్ల ఏం కాదు కానీ మా బైకుల వల్ల ఇబ్బంది అయిపోతుంది. సింగల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు. ఇంకోటి ఇలా దందా అయిపోతుంది అన్న ప్రతి ఒక్క బస్ స్టాండ్లో. ఎంజీబీఎస్ కావచ్చు, మీకు జేబీఎస్ కావచ్చు, మీరు ఎక్కడైనా చూసుకోండి. వాళ్ళు అక్కడ బండ్లు నిలబెట్టుకొని వచ్చే సింగిల్ పర్సన్ ఉంటాడు అనుకో, సింగిల్ పర్సన్ ఉంటే కథం వాళ్ళ దగ్గర దందా. 250 ఇస్తావా, 300 ఇస్తావా, ఇట్లా ఎక్కించుకొని వెళ్ళిపోతారు. మేమేం చేయాలి? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 5,50,000 పెట్టి బండి కొన్నామన్న. 5,50,000 నెలకు 15,000 కిస్తీ కట్టాలి. ఎట్లకి వెళ్తుంది అన్న? ఇప్పుడు ఈ ప్రభుత్వము ఫ్రీ బస్ పెట్టింది, ఫ్రీ బస్సు మనకే కదా ఎఫెక్ట్ అది. ఇప్పుడు వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ₹1 అయితే పెట్టరు, మనమే కదా ట్యాక్స్ కట్టాలి. ఆయన 10 ఏళ్ళు కూర్చొని 10 ఏళ్ళు ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసినా ఆయన మీద బదలాం లేపారు. ఇప్పుడు ఈయన వచ్చి ఈయన ఏం చేసినా 2 సంవత్సరాలలో అయితే ఈయన డబల్ చేసి కూర్చుంది కదా. అదే మాకు ఒక ఈ ఓలా ఊబర్ ర్యాపిడో, ఇంకోటి బ్యాక్ ట్యాక్సీ అన్న. ఆయన ఫ్రీ బస్ నడిపించుకోమని మాకు అభ్యంతరం లేదు, కానీ బైక్ ట్యాక్సీ ఒకటి ఇది రద్దు చేయాలి. ఒకటి మీరు జూబ్లీహిల్స్ బస్ స్టాండ్లో, ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో, సికింద్రాబాద్ స్టేషన్లో వాళ్ళని చూడండి మీరు ఎట్లా దందాలు చేస్తారు. అక్కడ బండ్లు పక్కకు పెట్టేస్తారు, పెట్రోల్ పంప్లోనే ఎక్కడో వచ్చి దందాలు నడిపిస్తారు. వాళ్ళకు ఎవరు అద్దు అరుపు లేకుండా పోతుంది. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసాం, నియంత్రణ చేయాలి వాళ్ళ మీద. మీరు చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఏం ప్రభుత్వానికి మీరు చేయాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు సార్, ఫ్రీ బస్ బంద్ చేయాలి. ఆటో డ్రైవర్లకు ఏం ఆటో నడసలేదు, గిరాకీ దందా అవుతలేదు. అట్లనే రూమ్ రెంట్లు, స్కూల్ ఫీజులు పిల్లలకు కట్టడానికి అవుతలేదు. 500 కిరాయి అవుతున్నాయి ఆటో నడిపితే. ఆటో నడిపితే కూడా గ్యాస్ కానీ పోయి 200-300 మిగులుతున్నాయి. ఫ్రీ బస్ బంద్ చేస్తే మాకు బాగుంటుంది. ఇంతకుముందు ఫ్రీ బస్ ఉన్నప్పటి నుంచి అసలు ఏం లేదు. ఇంతకుముందు బాగానే ఉంటాయి, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు 2 సంవత్సరాలకి వెళ్ళి దందా లేదు సార్. అసలు ఫ్రీ బస్ ఉన్నప్పుడు దందా లేదు. అదైతే వాస్తవం సార్. ఇప్పుడు ఏం నడుస్తలేదు. మాకు ఏమన్నా గవర్నమెంట్కి వెళ్ళి ప్రభుత్వం ఏమన్నా చెల్లిస్తేనే నడుస్తాం, లేదంటే ఇక ఇట్లనే ఉంటుంది సార్ ప్రభుత్వం అనేది. మొత్తంగా ఇది ఒకనాడు ఎంతో హుందాగా బతికాము, ఆర్థికంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆటో వాళ్ళం బతికాము. కానీ కొంతకాలంగా ఏదైతే మహాలక్ష్మి పథకం ప్రారంభమైందో అప్పటి నుండి మాకు ఆర్థికంగా చిక్కులు మొదలయ్యాయి. సరే, మహాలక్ష్మి ఏదో కొనసాగుతుంది, నడుస్తుంది అనే టైంలో ఏదైతే బైకులకు ట్యాక్సీ అవకాశాలు ఇచ్చారో ఈ బైకుల కారణంగా అత్యంత దారుణంగా నష్టపోతున్నాం. ప్రధానంగా అవి ఓన్ ప్లేట్ అంటే ప్లేట్ల కారణంగా కూడా ఓన్ ప్లేట్లు పెట్టుకొని నడిపిస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టట్లేదు, ప్రభుత్వానికి నష్టమే, అలాగే ఆటో వాళ్ళం కూడా నష్టపోతున్నాం. కాబట్టి నియంత్రణ అవసరము. రవాణా శాఖ అయితే మాత్రం ఇటు ఈ ట్యాక్సీలపైన నియంత్రణ లేకపోతే మాత్రం ఇటు బైకుల కారణంగా తీవ్ర నష్టపోతున్నాము, మహాలక్ష్మితో నష్టపోతున్నాము. ఆ పథకాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, రద్దు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ బైక్ ట్యాక్సీలు ఉన్నాయో ఈ బైకుల ద్వారా వాళ్ళపైన నియంత్రణ చేపట్టేలాగా వాళ్ళపై పన్నులు కూడా వసూలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆటో వాళ్ళు అయితే చాలామంది వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ప్రభుత్వం మరి వీళ్ళ వైపు ఉండి మరి ఇప్పటికైనా గతంలో ఇచ్చిన హామీలు మరి నెరవేరుస్తుందా లేదా అని మాత్రం ప్రభుత్వం నుండి ఏం వర్షన్ వస్తుందో తెలియాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ మధుసూదన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.